కర్ణాటక ప్రభుత్వం అయితే మత పిచ్చని రాజేస్తుంది. తమిళనాడు ప్రభుత్వమైనా అదే హిందువులని అవమానిస్తూ ముస్లింలని సంతుష్టీకరిస్తూ దాన్ని ఒక ఓట్ బ్యాంక్గా మలుచుకుని బ్రతకాలనుకుంటున్నది ఐఎన్డీఏ కూటమిలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు. అది ఒక ఎత్తు అయితే, అదే సందర్భంలో కేరళ ఇప్పుడు ఎందుకు బీజేపీ వైపు టర్న్ అయ్యారంటే జంజీ యూత్ చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది అన్నది. ఇక ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే తర్వాత భారతదేశంలో హిందువులు ఉండేవాళ్ళు అని చెప్పుకోవాలి. ఇప్పటికి మనం ఏం చెప్పుకుంటున్నాం, ఒకప్పుడు సంస్కృతి ఎట్లా ఉండేది, ఒకప్పుడు సంప్రదాయం ఎట్లా ఉండేది, ఇప్పుడు మారిపోయింది అని చెప్పుకుంటాం. అసలు ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళు ప్రపంచంలో మెసపటోమియా నాగరికత దగ్గర నుంచి బాబిలోనియా నాగరికత నుంచి అనేక నాగరికతలు దాడుల సందర్భంగా మాయమైపోయినాయి. ఇప్పుడు హిందుత్వ అనేక ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి పరిస్థితి, మత మార్పిళ్ళు ఇవన్నిటి నేపథ్యం. అలాంటి వాటిలో బెంగాల్లో ఆ పరిస్థితి, ఇప్పుడు కేరళలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అక్కడ తిరగబడుతున్నారు. బెంగాల్లో ఎందుకు హిందూస్ ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ దాకా వెళ్ళింది. ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మిగతా పార్టీలు హిందుత్వాన్ని డిజోన్ చేసుకుంటుంటే బీజేపీ ఓన్ చేసుకుంటుంది. ప్రజలు ఆ కోణంలో నుంచి నమ్ముతున్నారు, అది మిస్ అవుతున్నారు. ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ హిందువు అయినా సరే బీజేపీ లేకపోతే హిందువుల పరిస్థితి ఏంటన్న భయానికి వచ్చారు. వీళ్ళు ఏమంటున్నారంటే ముస్లింలకి ఏమైపోతుందో అన్న భయపడుతున్నారు బీజేపీ ఉంటే అని అంటున్నారు. కానీ ముస్లింలని ఇక్కడ ఏ హిందువు దాడి చేయట్లేదు, ఏ హిందువు ఏదో చేయట్లేదు. పైగా ముస్లింలు బలవంత పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, లేదా ముస్లింలు బలవంత మత మార్పిళ్ళు చేయట్లేదు, మామూలు మత మార్పిళ్ళు కూడా చేయట్లేదు. కానీ హిందువు మత మార్పిళ్ళకి గురవుతున్నాడు, బలవంతపు వీటికి లవ్ జిహాదుల కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నారు. చిన్నప్పుడే 15 ఏళ్ల అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్ళి అని చెప్పేసి మసీదుల దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. బట్ దాన్ని సమర్థించే ప్రభుత్వాలు అక్కడ పెరిగిపోతున్నటువంటి. ఇంకొకటి, మత పిచ్చని పైకి రాజేస్తూ బహిరంగంగా మేము ఖలీఫా రాజ్యం తెస్తాం, లేకపోతే కనుక మతరాజ్యం తెస్తామని ప్రకటనలు నిర్మోహమాటంగా చేస్తూ మిమ్మల్ని చంపేసి రేపు పొద్దున మాదే రాజ్యం అవుతుంది 2040కి, లేకపోతే 2050, లేకపోతే 2100 నాటికి మా రాజ్యం వస్తే మీకు గుడి ఉండదు, మీరెవరు దండం పెట్టుకోవడానికి ఉండదు, లేకపోతే అయోధ్య రామ మందిరం కూల్చేస్తాం లాంటిది ఓపెన్గా ప్రకటిస్తుంటే దాన్ని ఖండించేవాళ్ళు కాంగ్రెస్లో కానీ కమ్యూనిస్టులో కానీ లేరు. అదేమంటే పైగా వీళ్ళు బాబరిది కూల్చేశారు కాబట్టి అనే పనికిమాలిన కబుర్లు చెబుతున్నారు. బాబర్ వచ్చి గుడిని కూల్చి మసీదుని కట్టాడు, కానీ ఇప్పుడు కట్టినటువంటిది మసీదును కూల్చి కాదు, మసీదు ప్రార్థన కూడా లేనటువంటి ప్రదేశానికి సంబంధించి. కానీ అలాంటి తప్పుడు ప్రచారంతో ముందుకెళ్తున్నటువంటి వేళ కేరళ లాంటి చోట్ల తిరుగుబాటు జంజీలో వచ్చింది. ఈవెన్ క్రైస్తవులు కూడా విషయం అర్థం చేసుకున్నారు. మనం వదిలేస్తే రేపు పొద్దున మందు కూడా ఇప్పుడు బెంగాల్లో, ఇదే మన పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో కానీ వీటిట్లో ఏమవుతుంది అదే కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ దేశాల్లో ఏం జరుగుతుంది. ఒకప్పుడు టర్కీ క్రైస్తవ దేశం కాస్త ఇప్పుడు ఎట్లా మారిపోయింది, అలాంటి పరిస్థితులను వాళ్ళు కూడా భయపడుతున్నారు. అందుకనే వాళ్ళు కూడా హిందుత్వం సమర్థిస్తున్నారు. హిందువులు ఉన్న చోటన క్రైస్తవులకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ముస్లింలు ఉన్న చోట క్రైస్తవులకు కూడా ప్రాబ్లం వస్తుంది, ముస్లిం దేశాల్లో కూడా. అందుకని వాళ్ళు అక్కడ క్రైస్తవ యూత్ కూడా ఇప్పుడు హిందుత్వ వైపుకి టర్న్ అవుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సిందంటే, కేరళలో పబ్లిక్ తిరగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ఒక బస్ స్టాప్ని, పబ్లిక్ బస్ స్టాప్, కాసర్గాడ్ బస్ స్టాప్ దగ్గర అరబిక్ పదాలతో పెద్ద ఎత్తున ఒక దాన్ని మార్చి పెట్టేశారు. అరబిక్ పదాలతో కూడినటువంటిది. అంటే ఇక అదే కేరళ అనేది ఇండియాలోది కాదన్నట్టు అరబిక్ భాషలో రాసుకొచ్చారు. అరబిక్ భాష మనది కాదు కదా, ఉర్దూ రాస్తే పర్లేదన్నమాట. దాన్ని అక్కడున్న పబ్లిక్ ప్రశ్నించేటప్పటికి చివరికి ప్రభుత్వం అర్జెంటుగా దాన్ని మార్చాల్సి వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం జంజీ అందరం కనుక సిద్ధపడితే, హిందువులందరూ తిరగబడితే మార్పు వస్తుంది, లేకపోతే కనుక రాదు అంటూ పిలుపునిస్తున్నారు.